అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తగూడెంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వాన పడింది. మధిరల 8.3 సెంటీమీటర్లు, కోయిడ, నల్లబెల్లి, పాల్వంచ, ఎన్కూరుల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వరంగల్, ముథోల్, గూడూరుల 6 సెంటీమీటర్లు, ఆర్మూర్, సాయంపేట, చెన్నారావుపేట, ఇల్లెందు, నర్సంపేట, పరకాల్ల 5, మహబూబాబాద్, కరీంనగర్, వెంకటాపూర్, హసన్పర్తి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం అర్బన్, దోమకొండ, డోర్నకల్, నెర్మెట, వర్ని, నిర్మల్, గాంధారి, హన్మకొండల్లో 3 సెంటీమీటర్ల వాన పడింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆదివారం రాత్రి సందే వాన పడుతోంది. భారీ వర్షాలతోటి జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం ఏజెన్సీల దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి వాగు, చీకటి వాగులు పొంగుతున్నాయి. దీంతో చుట్టుపక్కల ఊళ్లకు రాకపోకలు కూడా బంద్ అయినాయి. మొర్రేడు వాగు, కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాల 24 గంటల్లో సగటున 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాల జోరుగా వానలు పడుతున్నాయి. కోదాడ, తిరుమలగిరి, హుజూర్నగర్లో మస్తు వాన పడింది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వానలకు గడ్డెన్న వాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్లో 2.5 సెంటీమీటర్ల వర్షం పడింది. బోధన్, ఎడపల్లి మండలాల్లో వర్షం కురుస్తోంది. జనగామల భారీగా వర్షాలు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాల భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బయ్యారం మండలంలో పెద్ద చెరువు నిండి అలుగు పోస్తోంది. వరంగల్ రూరల్ జిల్లాల భారీ వర్షంతో చెన్నారావుపేట మండలం బొట్టెవాగు, చెన్నారావుపేట, ముగ్దుంపురం గ్రామ శివారుల మున్నేరు వాగు పొంగుతోంది. వర్షాల మీద మాట్లాడేటందుకు వాతావరణ శాఖ డైరెక్టర్ వైకిరెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. వైకిరెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి, అల్పపీడనం వాయుగుండంగా మారింది కదా, మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అవునండి, మనకి ఈరోజు ఉదయం అది వాయుగుండంగా మారింది. దాని ప్రభావంతో మనకి వచ్చే 5 రోజుల వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. వచ్చే 3 రోజుల వరకు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ ముఖ్యంగా ఈ ప్రభావం ఉంటుంది. ఈరోజు గత 24 గంటల్లో చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ వచ్చింది. అంటే విస్తారంగా అన్ని చోట్ల వర్షాలు వచ్చాయి. మనకు మాన్సూన్ యాక్టివ్గా ఉంది. అదే కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా మాన్సూన్ ముఖ్యంగా నార్త్ జిల్లాలలో విగరస్గా ఉంది మాన్సూన్ యాక్టివిటీ. మొత్తం విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ పరిస్థితి కోస్తాంధ్రలో కూడా మీకు వచ్చే వారం రోజుల వరకు ఉండబోతుంది, 5 రోజుల వరకు ఉండబోతుంది. ఓకే, అలాగే అంటే ఈ వర్షాల ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? అలాగే ఈ వర్షాలు రైతులకు ఉపయోగం అంటారా? తప్పకుండా ఇది వర్షాలు ఉపయోగమేనండి. మనకు భారీ వర్షాలు అంత ఎక్కువగా లేవు. ఒక మోస్తరు వర్షాలే మనకు రోజు అంతగా, అంటే దాదాపు 24 గంటలు అప్పుడప్పుడు అడపా చిన్న చిన్న జల్లులు పడుతుండడం వల్ల మనకి రన్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. మనకి భూమిలోకి నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడానికి ఇది ఇలాంటి వర్షం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకు ఇది తప్పకుండా ఉపయోగకరమే. మనకు ఇంకా 3 రోజుల వరకు మంచి వర్షాలు తెలంగాణ అంతా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది రైతులకి ముఖ్యంగా శుభసూచకమని చెప్పొచ్చు. ఓకే, అలాగే సార్, అంటే ఎడతెరిపి లేకుండా పడుతుంది కదా వర్షం, మరి ఈ సిచ్యువేషన్ ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందంటారు?
3 రోజుల వరకు అయితే ఉంటుందండి. మనకి ఇప్పుడు అది వాయుగుండం అనేది ఇంకా సముద్రంలోనే ఉంది. ఒరిస్సాకి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరలో 120 కిలోమీటర్ల గోపాల్ నుంచి ఆగ్నేయ దిశగా ఉంది. అది కదులుతూ మనకి వాయవ్య దిశగా కదులుతూ అది ఒరిస్సా తీరము రేపు దాటే అవకాశం ఉంది. తర్వాత మనకి అదే దిశలో ప్రయాణిస్తూ ఉంటుంది. దాని ప్రభావం మనకి తెలంగాణలో ముఖ్యంగా రేపటి నుంచి మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో, ఈశాన్య తెలంగాణ జిల్లాలో మీకు ఎక్కువగా ఉంటుంది. సో దాదాపు నేను చెప్పేది ఏంటంటే 3 రోజుల వరకు విస్తారంగానే వర్షాలు తెలంగాణ అంతటా పడే అవకాశం ఉంది. ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రైతులకు ఇది తప్పకుండా మంచి వర్షాలు ఇస్తుంది కాబట్టి ఇది శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఓకే సార్, మరి ఋతుపవనాలు ఎట్లున్నాయి? మనకి ఇక్కడ ఉపగ్రహ చిత్రాలు కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ ఏరియాలో బంగాళాఖాతంలో మనకి ఈ తెల్లటి మబ్బు కాన్సన్ట్రేషన్ అయి ఉంది. మనకి తెలంగాణలో దీని ప్రభావం మనకి ఈ ఏరియాలో తప్పకుండా ఉంటుంది. రేపటి నుంచి ఇది ఈ దిశలో ప్రయాణిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రభావం పెరుగుతుంది రేపు ఎల్లుండి. ఓకే, ఇక ఋతుపవనాలు ఎట్లున్నాయి సార్? అంటే వాయుగుండం ప్రభావం ఋతుపవనాలపై కూడా పడుతుందా? తప్పకుండా అండి. ఇప్పుడు ఋతుపవనాలు మనకు యాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటి అల్పపీడనము లేకపోతే వాయుగుండము ఏదో ఒకటి ఉంటే దాని ఋతుపవనాలు చురుకుదనం పెరుగుతుంటుంది. సో కాబట్టి ఇవి ప్రతి ఋతుపవన కాలంలో కొన్ని అల్పపీడనాలు కొన్ని వాయుగుండాలు వస్తూనే ఉంటాయి. సో ఈసారి ఇప్పుడు మనకు ఇక్కడ వాయుగుండం డెవలప్ అయింది కాబట్టి దీని ప్రభావంతో మనకి ఋతుపవనాలు చురుగ్గా మారుతాయి. యాక్టివ్గా విగరస్గా కొన్ని రోజులు, ఒక 2-3 రోజుల వరకు దీని ప్రభావము ఉంటుంది తప్పకుండా. ఓకే సార్, అయితే జిల్లాల్లో పరిస్థితి ఎట్లుంటది? అంటే ఏ జిల్లాలో భారీగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి? మనకి రేపు ఎల్లుండి మనకి ఉత్తర జిల్లాలో అంటే మనకి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఈ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనకు ఈరోజు మనకి మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలో అంటే మనకి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాలు, దెన్ నల్గొండ, మహబూబ్ నగర్ అన్ని జిల్లాలలో కూడా మీకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది 2 రోజుల వరకు. తర్వాత రేపటి నుంచి మనకి ఉత్తర జిల్లాలో కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంది. మొత్తానికి అయితే కంప్లీట్ తెలంగాణ ఈ వాయుగుండం మూలంగా మనకి అన్ని జిల్లాలలోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. వచ్చే 3 నుంచి 4 రోజుల వరకు ఈ వర్షాల ప్రభావం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.